హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమో అని అనుకుని తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కబరిచే ప్రయత్నం చేశాడు. భీష్మదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడే అయిన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణకు గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతడు నొక్కి చెప్పాడు. అందుకే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వీడకపోవడం, సేనా వ్యూహాన్ని శత్రువు ఛేదించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనవి. కౌరవుల విజయం భీష్మదేవుని సన్నిధిపైనే ఆధారపడి ఉందని దుర్యోధనుడు స్పష్టంగా తలచాడు. యుద్ధంలో భీష్మదేవుని ద్రోణాచార్య